Hello students, welcome to LTX classes, welcome to issue of the day. ఈ రోజు 25th జూన్ సరిగ్గా ఇదే రోజు 1975లో ఇండియన్ డెమోక్రాటిక్ హిస్టరీలోనే ఒక చీకటి దినం. ఎందుకంటే ఇదే రోజు ఎమర్జెన్సీ డిక్లేర్ చేయబడింది. సో దట్ ఈస్ టుడేస్ ఇష్యూ ఆఫ్ ద డే. సో ఇండియాలో ఎమర్జెన్సీ డిక్లేర్ చేయాల్సిన సందర్భాలు ఏంటి, పరిస్థితులు ఏంటి, ఎమర్జెన్సీ డిక్లేర్ చేశాక ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి, ఎమర్జెన్సీ ఎప్పుడు లిఫ్ట్ చేశారు, ఆ తరువాత డెమోక్రసీని ఏ రకంగా రెస్టోర్ చేశారు, లాంటి అంశాలన్నీ కూడా ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో ఒక్కసారిగా మనం 1970స్లోకి వెళ్ళాలి. ఎస్పెషల్లీ ఎర్లీ పార్ట్ ఆఫ్ 1970s అంటే 1970 నుంచి 75 ప్రాంతం వరకు మీరు గమనిస్తే ఇండియన్ ఎకానమీ వాజ్ ఇన్ గ్రేట్ టర్మాయిల్. అసలు ఏమీ బాగాలేదు. విపరీతమైన ఇన్ఫ్లేషన్, హై అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఎకనామిక్ స్టాగ్నేషన్. సో ఒక రకంగా మనం ఎకనామిక్ టర్మ్స్లో స్టాగ్ఫ్లేషన్ అంటాం. హై అన్ఎంప్లాయ్మెంట్, స్టాగ్నేషన్ అంటే లో ఎకనామిక్ గ్రోత్, దానికి తోడు వెరీ హై అన్ఎంప్లాయ్మెంట్. అదే టైంలో ఇండియా పాకిస్తాన్ వార్, ఆ తర్వాత 1973 ఆయిల్ క్రైసిస్. సో విపరీతంగా కంట్రీ చాలా స్ట్రగుల్ అవుతుంది. సోషల్గా, పొలిటికల్గా, ఎకనామికల్గా దేశంలో అన్రెస్ట్ నెలకొనుంది. ఇందిరాగాంధీ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా మూమెంట్స్, స్ట్రైక్లు, ప్రొటెస్ట్లు వస్తున్నాయి. సో అప్పటి ప్రామినెంట్ లీడర్ జయప్రకాష్ నారాయణన్, మొరార్జీ దేశాయ్ ఇట్లాంటి వాళ్ళంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో ప్రొటెస్టులు చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇవన్నీ కాదు, అసలు ట్రిగ్గర్ ఎక్కడొచ్చిందో కూడా మీకు చెప్తాను. 1971లో జరిగిన ఎలక్షన్స్లో ఇందిరాగాంధీ గారు ఎలక్టోరల్ మాల్ ప్రాక్టీసెస్కి పాల్పడ్డారు అని చెప్పి ఇందిరాగాంధీ అపోనెంట్ రాజ్ నారాయణ్ అలహాబాద్ హైకోర్టులో కేసు వేశారు. ఆ అలహాబాద్ హైకోర్టు 1975లో తీర్పు ఇచ్చింది. ఏమని చెప్పిందంటే ఇందిరాగాంధీ గారు నిజంగానే ఎలక్టోరల్ మాల్ ప్రాక్టీసెస్కి పాల్పడ్డారని, సో ఎంపీగా ఆవిడ ఎలక్షన్ చెల్లదని, ఇంకొక 6 సంవత్సరాల పాటు ఆవిడ ఎటువంటి ఎలక్టెడ్ పోస్ట్లో ఉండకూడదు అని అలహాబాద్ హైకోర్టు తీర్పిచ్చింది. సో ఇమీడియట్గా ఇందిరాగాంధీ ఆ తీర్పుని ఛాలెంజ్ చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు అలహాబాద్ హైకోర్టు తీర్పు పైన కండిషనల్ స్టే విధించింది. అంటే మీరు పీఎంగా కంటిన్యూ అవ్వచ్చు, కాకపోతే పార్లమెంట్లో మీరు ఓటింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయకూడదు ఈ కేసు తేలేంత వరకు అని సుప్రీంకోర్టు ఒక కండిషనల్ స్టే అనేది విధించింది. సో ఇలాంటి పరిస్థితుల్లో విపరీతమైన పొలిటికల్ అపోజిషన్ ఉన్న టైంలో ఇలాంటి అలహాబాద్ హైకోర్టు తీర్పు తర్వాత ఇందిరాగాంధీ గారు రిజైన్ చేయాలని కూడా చాలామంది పొలిటీషియన్స్, అప్పటి పొలిటికల్ అపోజిషన్ అంతా కూడా డిమాండ్ చేయడం, విపరీతమైన అపోజిషన్ నెలకొని ఉంది. అలాంటి టైంలో ఇందిరాగాంధీ ఏం చేశారంటే అప్పటి ప్రెసిడెంట్కి చెప్పి ఎమర్జెన్సీ డిక్లేర్ చేయమని చెప్పారు. సో అప్పటి ప్రెసిడెంట్ ఫక్రుద్దీన్ అలీ ఆయన ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారు. మరి ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారంటే ఏ విధంగా చేశారు? ఆర్టికల్ 352ని బేస్ చేసుకొని. ఆర్టికల్ 352 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే మీరు వార్ కానీ, ఎక్స్టర్నల్ అగ్రెషన్ కానీ, లేదా ఇంటర్నల్ డిస్టర్బెన్స్ కానీ ఈ కారణాలతో నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయొచ్చు అని ఆర్టికల్ 352 చెప్తుంది. సో మరి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు దేన్ని బేస్ చేసుకొని చేశారు? ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనే దాన్ని కారణంగా చూపుతూ నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేయడం అనేది జరిగింది. సో నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన తర్వాత ఇందిరాగాంధీ ఏం చేశారు? సో ఏ రోజు చేశారమ్మా? 25th జూన్ 1975. ఆ రోజు తర్వాత ఇందిరాగాంధీ గారు చేసిన పనులు ఏంటి అంటే కంప్లీట్ అప్రెషన్. పొలిటికల్ అపోనెంట్స్ అందరి నోళ్ళు ముగించేశారు. తనకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేసిన, మాట్లాడినా, ఏం చేసినా సరే వాళ్ళని తీసుకొచ్చి జైల్లో పెట్టేశారు. ప్రెస్ ఫ్రీడమ్ కంప్లీట్గా కర్టైల్ చేసేశారు. చాలా ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ అయిపోయాయి. ఎవరికి మాట్లాడడానికి అవకాశం లేకుండా అయిపోయింది. మీసా అనే చట్టాన్ని చాలా దారుణంగా ఇంప్లిమెంట్ చేశారు. మీసా అంటే మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్. సో ఈ చట్టం ఆల్రెడీ ఉంది. సో ఈ చట్టాన్ని ఉపయోగించి కోర్టులోకి వెళ్ళనీయకుండా వితౌట్ ఎనీ ట్రయల్ అంటే విచారణ లేకుండానే పీపుల్ని అరెస్ట్ చేసి డిటైన్ చేయడం కూడా జరిగింది. సో ప్రజల హక్కుల్ని కంప్లీట్గా కాలరాశారు. దీంతోపాటు ఇందిరాగాంధీ యొక్క కొడుకు సంజయ్ గాంధీ ఏం చేశారంటే ఫోర్స్డ్ స్టెరిలైజేషన్, పాపులేషన్ కంట్రోల్ చేయాలి అనే ఉద్దేశంతో ఢిల్లీలో చాలామంది పేదవాళ్ళకి ఫోర్స్డ్ స్టెరిలైజేషన్ ఏంటంటే బలవంతంగా వ్యాసెక్టమీ ఆపరేషన్స్ చేసేశారు. అంటే వీళ్ళు పిల్లల్ని కనకుండా బలవంతంగా ఇది చేయడం జరిగింది. అప్పట్లో చాలామంది దాన్ని వ్యతిరేకించారు, చాలామంది తప్పుపట్టారు. సో మనం అవేర్నెస్ బిల్డ్ చేసి వాళ్ళంతటా వాళ్ళు చేసుకునేలా చేయొచ్చు, కానీ మీరు బలవంతంగా పవర్ని అబ్యూస్ చేసి
ఈ ఫోర్స్డ్ స్టెరిలైజేషన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఆ రోజుల్లోనే దానికి చాలా వ్యతిరేకత అనేది వచ్చింది. అడిషనల్గా ఢిల్లీ బ్యూటిఫికేషన్ అనే పేరుతో అక్కడ స్లమ్స్ అన్నీ కూడా ఖాళీ చేపించి అక్కడ అర్బన్ పూర్ని డిస్ప్లేస్ అయ్యేలా కూడా సంజయ్ గాంధీ గారు అప్పట్లో చేయడం అనేది జరిగింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇందిరాగాంధీ ఏం చేశారంటే 20 పాయింట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒక అడ్మినిస్ట్రేటివ్ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. దీని ద్వారా పేదరికాన్ని కంప్లీట్గా ఎరాడికేట్ చేస్తానని, కామన్ మ్యాన్ యొక్క లైఫ్ని నేను ఇంకా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయడం కోసమని కొన్ని కార్యక్రమాలు తీసుకురావడం అనేది జరిగింది. సో ట్యాక్సేషన్లో కూడా రిఫార్మ్స్ అనేవి తీసుకురావడం అనేది జరిగింది. సో ఇలా తీసుకొచ్చి పేద ప్రజలకి, కామన్ మ్యాన్కి హెల్ప్ చేసే ప్రయత్నం ఇందిరాగాంధీ గారు చేశారు. అట్ ద సేమ్ టైం తనను అపోజ్ చేస్తున్న మేధావి వర్గాన్ని, ప్రెస్ని, పొలిటికల్ లీడర్స్ని కంప్లీట్గా సప్రెస్ చేసేయడం అనేది జరిగింది. అలాగే ఫారెన్ నుంచి వచ్చే డొనేషన్స్ని రెగ్యులేట్ చేసే చట్టాలు కూడా తీసుకొచ్చేశారు. ఎక్కడ ఎవరికి ఏ సపోర్టు లేకుండా, తనకి ఎదురే లేకుండా అబ్సల్యూట్ కంట్రోల్ తన చేతిలో ఉండేలాగా చేసే ప్రయత్నం చేశారు. ఇలా ఒక 21 మంత్స్ పాటు ఎమర్జెన్సీ అనేది కంటిన్యూ అయింది. మరి ఎన్నాళ్ళ పాటు ఎలక్షన్స్ కండక్ట్ చేయకుండా ఆపుతారు చెప్పండి? 21 నెలలు అయిపోయింది. ఎక్స్టర్నల్గా విపరీతంగా అపోజిషన్ వస్తుంది. ఎంత సప్రెస్ చేస్తున్నప్పటికీ అండర్ గ్రౌండ్లో మూవ్మెంట్స్ జరుగుతున్నాయి. జనాలు ఇందిరాగాంధీ గారికి, ప్రభుత్వానికి తెలియకుండా మీటింగ్స్ అవుతున్నాయి, మాట్లాడుకుంటున్నారు. సో ఈ పేపర్స్ కూడా బయటికి తెలియకుండా పేపర్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. ఒకరికొకరికి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎవరి పరంగా వాళ్ళు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఎంత ఆపాలని చూసినా, ఎంత సప్రెస్ చేయాలని చూసినప్పటికీ పోరాటాలు అనేది ఆగలేదు. డెమోక్రాటిక్ స్పిరిట్ అనేది చావలేదు. సో ఇంటర్నల్గా, ఎక్స్టర్నల్గా విపరీతమైన ప్రెజర్ ఎమర్జెన్సీ లిఫ్ట్ చేయాలని చెప్పేసి ఈవెన్ విత్ ఇన్ కాంగ్రెస్ పార్టీ పీపుల్ వర్ ఆస్కింగ్ హర్ టు లిఫ్ట్ ది ఎమర్జెన్సీ. ఇంకోవైపు ఇందిరాగాంధీ ఏం భావించారంటే, నేను 20 పాయింట్ ప్రోగ్రామ్ తీసుకొచ్చాను, పేదవాళ్ళ కోసం నేను చాలా కార్యక్రమాలు తీసుకొచ్చాను. సో మిడిల్ క్లాసెస్, అప్పర్ మిడిల్ క్లాసెస్ నాకు ఓటు వేయకపోయినప్పటికీ పేదవాళ్ళ కోసం నేను చేశాను కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు నాకు ఓటు వేస్తారు, నేనే మళ్ళీ గెలుస్తానని చెప్పి ఆవిడ భావించి 1977లో ఎమర్జెన్సీని లిఫ్ట్ చేశారు. ఎమర్జెన్సీ లిఫ్ట్ చేసిన తర్వాత జరిగిన ఎలక్షన్స్లో దారుణంగా ఇందిరాగాంధీ గారి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఆ తర్వాత అపోజిషన్ కూటమి అప్పుడు అధికారంలోకి వచ్చింది. సో దేశంలో మొట్టమొదటి కాంగ్రెసేతర గవర్నమెంట్, కాంగ్రెస్ కాకుండా వేరే పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అప్పుడే. సో వాళ్ళు వచ్చిన తర్వాత 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి ఆర్టికల్ 352ని అమెండ్ చేశారు. మీకు ఇందాక చెప్పాను, ఆర్టికల్ 352లో వారు, ఎక్స్టర్నల్ అగ్రెషన్, ఇంటర్నల్ డిస్టర్బెన్స్, ఈ 3 కారణాలతో నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయొచ్చు అని చెప్పాను. అందులో ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనే పదం చాలా వేగ్గా ఉంది. సో ఏంటి డిస్టర్బెన్స్? ఇందిరాగాంధీ గారికి వ్యతిరేకంగా మాట్లాడితే డిస్టర్బెన్సా? మరి ఆవిడ దాన్నే డిస్టర్బెన్స్గా భావించి నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసేసారు. అందుకని ఆ పదాన్ని తీసేసి దాని ప్లేస్లో ఆర్మ్డ్ రెబిలియన్ అని పెట్టారు. అంటే ఆయుధాలతో కూడిన సాయుధ పోరాటం అంటాం. సో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటాలు ఏమైనా జరిగితే అప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయొచ్చు. అంతేగాని ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనే ఒక పదాన్ని పెట్టి ఊరికే నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడానికి వీలు కాకుండా కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు ఏ చట్టాన్ని అయితే విపరీతంగా ఆవిడ అబ్యూస్ చేశారో ఆ మీసా చట్టాన్ని, మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ మీసా చట్టాన్ని కంప్లీట్గా రిపీల్ చేసి డెమోక్రాటిక్ స్పిరిట్ని, డెమోక్రాటిక్ వాల్యూస్ని మళ్ళీ రెస్టోర్ చేశారు.